లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్ 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనున్నారు. చంద్రబాబు ఈ రోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలో తన నివాసంలో బస చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీతో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, వివిఐపీలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చంద్రబాబు చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూన్ 11న రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక్కసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తుళ్లూరు, తాడ, అమరావతి, ఉండవల్లి, గన్నవరం తదితర ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఈ 3 భవనాలను నిర్మించారు. ఆ తర్వాత ఎలాంటి భవనాలు నిర్మించలేకపోవడంతో తుమ్మ చెట్లు, ముళ్ళ కంపులు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అడవిని తలపిస్తుంది. గత 5 ఏళ్లుగా అమరావతి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఎటు చూసినా నిర్మానుష్యంగా మారి ట్రంక్ రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని తొలగిస్తున్నారు అధికారులు. దీంతో రాజధాని ప్రాంతం కొత్త కళ సంతరించుకుంటుంది. వీటిని తొలగించడానికి గత 3 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన శ్రమిస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. సిఆర్డిఏ అధికారులు పనులు పర్యవేక్షించేందుకు నిన్న సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. అమరావతి రైతులకు రావాల్సిన 2 ఏళ్ల కౌలు నగదుపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడిన క్లియర్ చేస్తామన్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం తర్వాత తదుపరి ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. అలాగే గ్రామాలు, పట్టణాల పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించాడు చంద్రబాబు.